మా తాన పైసలు లేవంటారు ఎవరు నాయన అడ్డగోలుకున్నాయి మా తాన పైసలు లేని బికార్లు మీరు మేము రేపు తెల్లారే వరకల్లా టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం మేము నువ్వు ఒక ఎమ్మెల్సీగా గెలిచి సంవత్సరం కూడా కాలే నువ్వు ఇప్పుడే ఫ్లైట్ కొంటా నేను ఇప్పుడే ఏమంటది కొంటా అంటే ఇంకా భవిష్యత్తులో నువ్వు ఎంతమందికి ఏమేం చేయాలనుకుంటున్నావు తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 పర్యాలు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తులకు అనేక విధాలుగా మనం విమర్శ చేస్తాం నువ్వు ఇంకా ఏ దాంట్లో ఏమీ లేదు ఇప్పుడే ఫ్లైట్లో తిరుగుతుంటే ఈ తెలంగాణ నాకు తెలిసిన కాడ ఉమ్మడి ఈరోజు మొత్తం భారతదేశం మొత్తంలో అతి చిన్న రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఎంతమందికి అన్యాయం చేస్తే ఎంతమందికి దోపిడీ చేస్తే ఎంతమంది దగ్గర వసూలు చేస్తే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి తెలంగాణ సమాజం అంతటికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులపైన అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా ఇట్లాంటి వ్యక్తులు ఈ రకంగా ఎదగడానికి కారణం మన తెలంగాణలో ఉన్నటువంటి నిరక్షరాస్యత ఇది ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే ఈ తెలంగాణ మన భారతదేశంలో కుల వ్యవస్థ విచ్చలవిడిగా ఉన్నది కుల వివక్షత విచ్చలవిడిగా ఉన్నది అందులో నిరక్షరాస్యత ఇంకా ఎక్కువ ఉన్నది కుల వివక్షత ఎక్కువ ఉన్నది నిరక్షరాస్యత కూడా ఎక్కువ ఉన్నది ఈ కారణంతో చదువులేని కారణంతో ఎవడు ఏం చెప్తే ఒకడు బీసీ అనగానే బీసీలందరూ రోషంతో ఎగరాల ఇక ఎస్సీ అనగానే ఎస్సీలందరూ ఎగరాలి ఇక మైనారిటీ అనగానే మైనారిటీలు ఎగరాలి ఇక గిరిజన లంబాడ డోర్ అంటే వాళ్ళు కూడా ఎగరాలి ఈ ఏంది అసలు ఈ కులాలు ఎవడు పుట్టించిండు ఇదేంది కథ ఆ తెలంగాణ నిజంగా ఎవరికి వాడే ఒకడు డోలు పట్టుకొని వస్తాడు నాది ఈ కులం ఇంకోటి ఇది పట్టుకొస్తాడు ఇది నా కులం ఇంకోటి అంటాడు ఇక నాది ఇది ఆ కులం ఎన్నిరా బాబు ఈ కులాలు ఏంది కులాలు ప్రజలకు ఉద్ధారం చేయండి రా నాయన అంటే నాది బీసీ కులం నాది ఎస్సీ కులం నాది ఏ కులాలు ఎందుకు రా భయ్ ఈ ఉమ్మడిగా మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అక్షర రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళండి వైద్య రంగంలో ముందుకు తీసుకెళ్ళండి ఆర్థిక రంగంలో ముందుకు అది ఎవరికి తెలియదు పొద్దున్నైతే నా కులం ఏం కులం రా బాబు ఆ కులం వాడు ఎవడన్నా నా కులానికి న్యాయం చేసిరా